గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మకర రాశిలో జన్మించిన పురుషులు ఎవరైతే ఉన్నారో అంటే అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వారు వివాహ విషయంలో ఎలాంటి లక్షణాలున్న అమ్మాయిని తమ భార్యగా కోరుకుంటారో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. సాధారణంగా మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు జీవితాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారండి. అంటే జీవితంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో సంపాదించటం కంటే కూడా స్టెబిలిటీని ఎక్కువగా కోరుకుంటారు. వారు ఉద్యోగం చేస్తున్నా జాబ్ సెక్యూరిటీని ఎక్కువగా కోరుకుంటారు. స్థిరమైనటువంటి ఆదాయాన్ని కోరుకుంటారు. అది ఎంతైనా కానీ జీవితంలో రిస్క్ తీసుకోవటానికి పెద్దగా ఒప్పుకోరండి. తక్కువ సంపాదించినా పర్వాలేదు, అంటే సంపాదన విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా తక్కువ సంపాదించినా పర్వాలేదు, కానీ స్టెబిలిటీ అనేది ఉండాలి అని కోరుకుంటారండి. భార్య ఎంపికలో కూడా మొదటగా చూసేది ఆమె యొక్క బుద్ధి, ఆమె యొక్క పరిణితి. అంటే మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు అమ్మాయిలో ఉండేటువంటి అందం కన్నా క్యారెక్టర్ని ఎక్కువగా కోరుకుంటారు. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తుందా లేదా అని చూస్తారు. వారి యొక్క క్యారెక్టర్ని, వాల్యూని చూస్తారండి. వీరు అబ్బాయిలు అయినప్పటికీ కూడా అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి అని కోరుకుంటారండి. అంటే కొంతమంది తమ భార్య తమపైన ఆధారపడాలి అని, ఏం కావాలన్నా సరే తమనే అడగాలి అని కోరుకుంటారు. కానీ మకర రాశిలో జన్మించిన అబ్బాయిల విషయానికి వస్తే వారి యొక్క భార్య కూడా వీరికి లాగానే చాలా ధైర్యవంతురాలు అవ్వాలి అని కోరుకుంటారు. పెద్ద పెద్ద సమస్యలు వస్తేనే తప్ప అన్నీ సమర్థించుకునేటువంటి సమర్థురాలు కావాలి అని కోరుకుంటారు. అలాగే వీరు ఎప్పుడైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆమె అర్థం చేసుకుని ఏదైనా సహాయం కావాలా అని అడిగేటువంటి అమ్మాయి కనుక వీరి భార్యగా లభిస్తే వీరి యొక్క మనసు మురిసిపోతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు ఫ్యామిలీ లైఫ్కి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారండి. వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీతో కొంత సమయాన్ని గడపగానే, అంటే వారి ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు కానీ వారితో కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు, వారి నెత్తి మీద ఉండేటువంటి టెన్షన్స్ అయినా రెస్పాన్సిబిలిటీస్ అయినా సరే, స్ట్రెస్ని అయినా ఇట్టే మర్చిపోతారు. సాధారణంగా మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు చాలా వర్కాలిక్స్ అండి. 10 రోజుల్లో 4 రోజులు బద్ధకంగా ఉన్నా మిగిలిన 6 రోజులు పని 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 అన్నట్లే ఉంటారు. తమ యొక్క లక్ష్యాలను చిన్నవి చేయకుండా, ఎక్కువగా కంట్రోల్ చేయకుండా, వీరు కష్టపడే హార్డ్ వర్క్ని ఎప్రిషియేట్ చేసి అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ కోసం మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు ఎదురు చూస్తారు. చాలామంది నా భార్య అందంగా ఉంటే చాలు అని కోరుకుంటారండి. మకర రాశిలో జన్మించిన అబ్బాయిల విషయానికి వస్తే మాత్రం ప్రాక్టికల్ మనుషులండి వీరు. అందుకే వీరిలో చాలామంది, అంటే అత్యధికంగా నమ్మకస్తురాలైన వారిని, సాంప్రదాయంగా ఉండేవారిని ఎక్కువగా ఇష్టపడతారు. అంటే ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చి మొదట్లో బాగానే ఉండి తర్వాత మారిపోయేటువంటి అమ్మాయి అంటే వీరికి అసహ్యం. అలాగే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ విషయంలో కూడా, కుటుంబ బాధ్యతల విషయంలో కూడా వీరితో పాటుగా సపోర్ట్ చేసే అమ్మాయిని ఎక్కువగా ఇష్టపడతారు. సాధారణంగా మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు కూడా డామినేటింగ్ క్యారెక్టరే అండి. వీరు తల ఉంచే టైప్ కాదు. అలాగే అవతల వారు కూడా నువ్వు నేను చెప్పినట్లుగానే వినాలి, ఎవరితో మాట్లాడుతున్నా అనుమానంగా చూసే అమ్మాయి కానీ, అపార్థం చేసుకునే అమ్మాయి కానీ, లేదా ఓవర్ సెన్సిటివ్గా ఉండేటువంటి అమ్మాయి కానీ, చీటికి మాటికి అలిగే అమ్మాయి కానీ, చిన్న విషయానికి కూడా తమ పైన ఆధారపడేటువంటి అమ్మాయి కానీ వీరికి అస్సలు నచ్చదు. అలాగే నిర్ణయాన్ని తీసుకునే విషయంలో కూడా తమ నిర్ణయాన్ని కూడా చెప్పేటువంటి అమ్మాయి కావాలి అని కోరుకుంటారు. అంటే పిరికివారంటే మకర రాశి వారికి నచ్చరు. తమ భార్య మనసులో ఏదున్నా ధైర్యంగా నా ముందు చెప్పాలి, నిర్ణయాన్ని తీసుకునే విషయంలో కూడా వారి నిర్ణయాన్ని తీసుకుంటారని నాకెందుకులే అనుకోకుండా తమ వంతు ఆలోచించి నాతో పాటు సమానంగా కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకుని మోసే అమ్మాయి కావాలి అని కోరుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే సపోర్ట్ సిస్టమ్ని కావాలి అని కోరుకుంటారండి. ప్రేమ విషయానికి వస్తే మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు
ఎక్కువగా మాటలలో ప్రేమను చూపించరు. కొంతమంది అమ్మాయిలు తమ భర్త ప్రేమగా మాట్లాడాలి అనో, లేదా చిన్న చిన్న విషయానికి కాంప్లిమెంట్స్ ఇవ్వాలి అనో, పొగడాలనో ఇలా ఆశిస్తూ ఉంటారు. కానీ మకర రాశి అబ్బాయిల విషయానికి వస్తే వారి యొక్క ప్రేమను మాటల్లో ఎప్పుడూ కూడా చూపించలేరండి. ప్రేమనే కాదు, వారి మనసులో బాధ ఉన్నా సరే బయటికి పెట్టరు. వారి ఫీలింగ్స్ అన్నిటినీ కూడా చేతల్లో చూపిస్తారు, మాటల్లో చూపించరు. పద్దాగా బుజ్జగించటం కానీ, అలిగితే బ్రతిమలాడటం కానీ, లేదా నువ్వు బాగున్నావనో, నువ్వు చేసిన వంట బాగుంది అనో ఇలాంటివి చెప్పలేరండి వీరు. ఒకవేళ అటువైపు ఉండేటువంటి అమ్మాయి అంటే వీరి భార్య కనుక అలాంటి విషయాలను ఆశించినట్లయితే వారికి నిరాశే దక్కుతుంది. మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు వారి మనసులో ప్రేమ ఉన్న మాటలలో అస్సలు బయట పెట్టరు. అందుకే తమ ప్రేమను మాటల్లో కాకపోయినా వారి చేతల్లో చూపించేటువంటి ప్రేమను మాత్రమే అర్థం చేసుకునే అమ్మాయి కావాలి అని ఆశపడతారు. మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. కుటుంబ బాధ్యతలను మోస్తారండి. కాబట్టి తమ బాధ్యతలకు తోడుగా నిలిచే అమ్మాయి కావాలి అని కోరుకుంటారు. అంటే ఒకసారి పెళ్ళైపోయిన తర్వాత ఇది నీ పని, ఇది నా పని అని చెప్పే అమ్మాయి కాకుండా ఇద్దరం కలిసి బాధ్యతలను పంచుకుందామని సపోర్ట్ చేసే అమ్మాయిని కోరుకుంటారు. సమస్యలు వచ్చినప్పుడు కూడా వారు చూసుకుంటారులే, నాకేం సంబంధం లేదని కూర్చునే అమ్మాయి కాకుండా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే అమ్మాయి కావాలి అని కోరుకుంటారండి. మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు బయటికి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ లోపల ఒక్కొక్కసారి తడబడుతూ ఉంటారండి. అలాంటి సమయంలో నీ కోసం నేనున్నా అని ఒక్క మాట చెప్పగలిగే అమ్మాయిని భార్యగా కోరుకుంటారు. అలాగే మకర రాశిలో జన్మించిన అబ్బాయిలకు ముఖ్యంగా కావాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్ అండి. తమను ఎవరైనా తక్కువ చేసినట్లుగా మాట్లాడితే అస్సలు సహించలేరు. వారు ఎలాంటి వారైనప్పటికీ కూడా ఈ లక్షణం చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది, నేనేం కాదనట్లేదు. కానీ మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు మాత్రం ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. తల్లిదండ్రుల విషయంలోనైనా సరే, తల్లిదండ్రులైనా నువ్వు ఇది చేయలేవు, నీకేం చేత కాదు అంటే వీరు సహించలేరు విని. అవతలి వారు ఎంత ముఖ్యమైన వారైనా, ఎంత పెద్దవారైనప్పటికీ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో మాత్రం అస్సలు తగ్గరు. కాబట్టి ప్రతిసారి వీరిని అవమానపరిచే అమ్మాయి అయితే దూరం అవ్వటానికి సైతం వెనకాడరండి. ఒక మాటలో చెప్పాలంటే మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు అందం కంటే కూడా మనసులో నిజాయితీని ఎక్కువగా చూస్తారు. మీరు ఎప్పుడైనా చూడండి, మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు అందరితో అంత త్వరగా స్నేహం చేయరు. చాలా కాలం నుండి పరిచయం ఉన్నవారితోనే కాస్త స్నేహంగా మెలుగుతారండి. కొత్త వారిని అంత త్వరగా స్నేహితుల్లాగా అంగీకరించరు. భార్య విషయంలో కూడా అంతే. వీరికి ఏ చిన్న విషయం నచ్చకపోయినా మొహం మార్చుకుంటారు. ఎందుకంటే మకర రాశిలో జన్మించిన అబ్బాయిలకు పంతం చాలా ఎక్కువ. నిజానికి వీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు కాస్త స్ట్రిక్ట్గానే ఉంటారు వివాహ విషయంలో. నాకు చాలా సింపుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని అనుకుంటారు, కానీ భార్య నుండి చాలా ఆశిస్తారండి. ఒక భర్తగానే కాకుండా కొన్నిసార్లు తండ్రిలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాగే చాలామంది తమ భార్యలు అంటే అమ్మాయిలు చాలా సెన్సిటివ్గా ఉండాలి అని, నేను చెప్పింది చెప్పినట్లుగా చేయాలి అని ఆశిస్తారు. మకర రాశిలో జన్మించిన అబ్బాయిల విషయానికి వస్తే తమ భార్య చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని కోరుకుంటారండి. తమకు నచ్చినా నచ్చకపోయినా ప్రతిదీ కూడా వారితో వ్యక్తపరచాలి. నాకు ఇది నచ్చలేదు, లేకపోతే నాకు ఇది నచ్చింది అని చెప్పాలి. ఎవరి ముందు కూడా తలదించుకోకూడదు. తమ కాళ్ళ మీద తాము నిలబడాలి. తమకంటూ కొన్ని లక్ష్యాలు ఉండాలి అని కోరుకుంటారు. ఒక రకంగా ముక్కుసూటి అమ్మాయిలను కోరుకుంటారండి మకర రాశి జాతకులు. ఎందుకంటే వీరికి డొంక తిరుగు వ్యవహారాలు అస్సలు నచ్చవు. అందం కంటే కూడా క్యారెక్టర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ని ఇస్తారు. అలాగే మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు కొన్నిసార్లు ప్రశంసలను కోరుకుంటారు, పొగడాలి అని కోరుకుంటారు. కాబట్టి కొన్నిసార్లు తమను ప్రశంసించే అమ్మాయి కావాలి అని కోరుకుంటారు. తాను చేసిన పని విషయంలో కానీ, తాను చేసిన కష్టానికి కానీ తమ భార్య బాగా చేశావని ఒక్క మాట అన్నా సరే ఆ మాట విని మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు మురిసిపోతారు అని చెప్పవచ్చు. అలాగే అనవసరంగా గొడవలు పడే అమ్మాయిలు అంటే వీరికి అసహ్యం అని చెప్పవచ్చు. అంటే చిన్న విషయాల్లో కూడా ఎందుకు అలా చేసావు, ఎవరితో కాల్ మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఇలాంటివని కంట్రోల్ చేసేవారు
చేస్తారు అంటే మకర రాశిలో జన్మించిన అబ్బాయిలకి అసహ్యం అని చెప్పవచ్చండి. చేసినంతసేపు వెట్టి చాకిరీ చేస్తారు. ఇంటికి రాగానే ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటారు. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉండాలి, ఫ్యామిలీతో కొంత సమయాన్ని గడపాలి అని కోరుకుంటారు. కానీ ఒకవేళ తమ భార్య కనుక అనవసరమైనటువంటి వాదనలకు దిగుతుంటే అక్కడ ఉండటానికి ఏమాత్రమూ కూడా ఇష్టపడరండి. అలాగే మకర రాశిలో జన్మించిన అబ్బాయిలకి కాస్త పౌరుషం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కోపం వచ్చినప్పుడు వీరి యొక్క నోటి దురుసుతనాన్ని కూడా చూపిస్తారు. వారు అనుకుంటారే కానీ మకర రాశిలో జన్మించిన అబ్బాయిలతో కలిసి ఉండటం కూడా కాస్త కష్టంగా అనిపిస్తుంది. అలాగే ఫ్యామిలీని విలువ ఇచ్చే అమ్మాయిని కోరుకుంటారండి. తమ తల్లిదండ్రులను అభిమానంగా చూసుకోవాలి, పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉండాలి, ఫ్యామిలీ బాండింగ్ ఉండే అమ్మాయి కావాలి అని కోరుకుంటారు. అలాగే తాము తీసుకున్న నిర్ణయాలకు తమకు రెస్పెక్ట్నిచ్చే అమ్మాయి కావాలి అని కోరుకుంటారు, గౌరవించే అమ్మాయి కావాలి అని కోరుకుంటారు. ఏ చిన్న విషయమైనా సరే. చాలామందికి పొసెసివ్నెస్ అంటే నచ్చుతుందండి. అంటే కొంతమంది అమ్మాయిలు నువ్వు నాతోనే మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు అంటే కొంతమంది అబ్బాయిలకి నచ్చుతుంది. కానీ మకర రాశిలో జన్మించిన అబ్బాయిల విషయానికి వస్తే వారికి ఓవర్ పొసెసివ్నెస్ అనేది నచ్చదండి. నన్ను నా భార్య కంట్రోల్ చేస్తుందా అనేటువంటి సందేహం కలుగుతుంది వీరిలో. ఎందుకంటే వీరు ఎక్కువగా స్వేచ్ఛను కోరుకుంటారు. కాబట్టి ఓవర్ పొసెసివ్నెస్గా ఉండేటువంటి అమ్మాయిని కూడా వీరు ఇష్టపడరు. వీరి భార్యకు మంచి మాట తీరు ఉండాలి, కానీ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి అని కోరుకుంటారు. అంటే మాటల్లో తీయదనం ఉన్నప్పటికీ కూడా అవసరమైనప్పుడు గట్టి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అమ్మాయి కావాలి అని కోరుకుంటారు. ఆత్మవిశ్వాసం ఉండేటువంటి అమ్మాయి కావాలి అని కోరుకుంటారు. జీవితం మొత్తం సీరియస్గా ఉండకుండా ఒక్కొక్కసారి ఫ్యామిలీతో టైం కేటాయించినప్పుడు సరదాగా జోక్స్ వేయగలిగే అమ్మాయి, లేకపోతే వీరు జోక్స్ వేస్తున్నప్పుడు హాస్యాన్ని హాస్యంలాగా తీసుకోగల అమ్మాయి, కుటుంబంతో ఉన్నప్పుడు జరిగిపోయిన విషయాలన్నిటి గురించి మర్చిపోగల అమ్మాయి కావాలి అని కోరుకుంటారు. అలాంటి వారికి ఈజీగా అట్రాక్ట్ అవుతారండి. కొన్నిసార్లు జీవితంలో ఇబ్బందులు ఎదురైనా మాటల కంటే కూడా చేతల్లో ఎవరైతే సపోర్ట్ని ఇవ్వగలుగుతారో, అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక్క సింపతి మాత్రమే కాదు, పక్కన కూర్చుని తనతో పాటు పనిచేయగల సపోర్టు వైఫ్ కావాలి అని కోరుకుంటారు. అలాగే కొన్నిసార్లు మకర రాశిలో జన్మించిన అబ్బాయిలకు ఒంటరిగా ఉండాలి అనిపిస్తుందండి. మనసు బాగోలేనప్పుడు కానీ, లేదా ఎవరైనా మాట్లాడినప్పుడు వెంటనే వీరికి కోపం రావటం, అలాంటి సందర్భాల్లో ఒంటరిగా ఉండాలి అని కోరుకుంటారు. కాబట్టి అలా అనిపించినప్పుడు తన ప్రైవసీకి స్పేస్నిచ్చే అమ్మాయి కావాలి అని కోరుకుంటారు. జీవితంలో కొన్నిసార్లు విఫలమైనప్పుడు, వైఫల్యాలు ఎదురైనప్పుడు, ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు తనను కించపరచకుండా, జరిగిపోయిన వాటిని గుర్తు చేయకుండా మోటివేట్ చేయగల అమ్మాయి కావాలి అని కోరుకుంటారు. డిప్రెషన్లో ఉన్నప్పుడు నువ్వు చేయగలవు, జరిగిపోయిన దాని గురించి మర్చిపోయి ఇది నీ వల్లే సాధ్యం అని ఇలాంటి మాటలు మాట్లాడి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే అమ్మాయి కావాలి అని కోరుకుంటారు. నిజానికి మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు చూస్తానికి చాలా అమాయకుల్లాగా కనిపిస్తారు, చాలా కూల్గా కనిపిస్తారు. అసలు వీరికి కోపమే రాదేమో అన్నట్లుగా కనిపిస్తారండి. కానీ వీరికి లోపల చాలా కోపం ఉంటుంది. అందుకే వీడియో స్టార్టింగ్లో చెప్పా, మకర రాశిలో జన్మించిన అబ్బాయిలను భరించటం కూడా కొంతవరకు కష్టమే. ముఖ్యంగా తనను తక్కువ చేసి చూపించే మాటలు కానీ, అనవసరమైనటువంటి అవమానాలు కానీ, ఎదురింపులు కానీ, లేదా బెదిరింపులంటే వీరు అసలు తట్టుకోలేరండి. పని విషయంలో సహనంగానే ఉంటారు, కానీ ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే కాస్త అసహనంగానే ఉంటారు మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు. కోపం ఎక్కువే వీరికి. కొన్ని సిచ్యువేషన్స్లో వారి యొక్క ఈగోని బయట పెడతారు. అలాగే ప్రతిదీ కూడా తమ భర్తదే తప్పు అన్నట్లుగా చూపించేటువంటి అమ్మాయిలంటే వీరికి అస్సలు నచ్చదు. మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు పని మొదలు పెడితే మాత్రం అది పూర్తయ్యేంత వరకు చాలా డెడికేటెడ్గా పనిచేస్తారు. ఆఫీస్ టెన్షన్లు ఉన్నా, లేదా బయట స్ట్రెస్ ఉన్నా సరే, ఇంటికి వచ్చాకైనా శాంతంగా ఉండేటువంటి వాతావరణాన్ని కోరుకుంటారు. ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచగల అమ్మాయిని వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. మొత్తం మీద మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు బయట వాళ్ళకి చాలా కూల్గా, స్ట్రాంగ్గా, వర్కహాలిక్గా అనిపించవచ్చు. ఎప్పుడు పని పని అన్నట్లుగానే తిరుగుతారు, ఫ్యామిలీని పట్టించుకోరు అన్నట్లుగానే అనిపించవచ్చు. కానీ లోపల మాత్రం చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారండి. బాధ్యత ఉంటుంది, అర్థం చేసుకోగలుగుతారు. కానీ
కోపంతో మకర రాశిలో జన్మించిన అబ్బాయిల యొక్క ప్రేమను మాత్రం ఎవ్వరూ పొందలేరు. ఎందుకంటే వారు అంగీకరించినా అంగీకరించకపోయినా మకర రాశిలో జన్మించిన అబ్బాయిలకు కాస్త ఈగో అనేది ఎక్కువగా ఉంటుంది. రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాటిని ఇష్టపడగల అమ్మాయి మాత్రమే వీరితో సెట్ అవుతుందండి. ముందు నుండి అదే చెప్తున్నా, మకర రాశిలో జన్మించిన అబ్బాయిలను అందరూ భరించలేరు. ప్రతి దాంట్లో కూడా వారికి పర్ఫెక్షన్ కావాలి. ఇంట్లో చిన్న చిన్న పనుల విషయంలో కూడా ఏదో చేసాములే అన్నట్లుగా కాకుండా ప్రతి పనిని శ్రద్ధతో చేయాలి అనుకుంటారు. వారు చేసిందే కాకుండా ఎదుటివారు కూడా నాకులానే పర్ఫెక్ట్గా ఉండాలి అని కోరుకుంటారండి. అలాగే వీరికి కోరికలు అనేవి చాలా ఎక్కువ. ఇవన్నిటినీ భరించగల అమ్మాయి మాత్రమే మకర రాశిలో జన్మించిన అబ్బాయిలతో సెట్ అవుతుందండి. అలాంటి వారినే ఎక్కువగా కోరుకుంటారు. అలాగే మొండివారు కూడా. మకర రాశిలో జన్మించిన అబ్బాయిలు కనుక వారి జీవితంలో ఎక్కువగా ఆటిపోట్లను ఎదురు చూస్తున్నా లేదా జీవితంలో సమస్యల నుండి బయటపడటానికి మీ జాతకానికి సంబంధించినటువంటి రత్నాన్ని ధరించండి. అంటే మకర రాశిలో జన్మించిన వారందరికీ కూడా ఒకే రత్నం కాదు. మకర రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి నీలాన్ని ధరించమని చెప్తాం. అయితే ఒకవేళ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ స్పష్టంగా మీకు తెలిసినట్లయితే జాతక చక్రాన్ని గీయగలుగుతాం. అందులో ఏ గ్రహం అయితే యోగకారకుడుగా సూచిస్తుందో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని మీరు ధరించినట్లయితే జీవితంలో సక్సెస్ని సాధించగలుగుతారు.